సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళిందా, అక్కడ హేళనగా మాట్లాడుతున్నారు. మీకు ఈ జబ్బు ఉంది, దూరంగా వెళ్ళండి. పిల్లల్ని ఒకవేళ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారా, అక్కడ హేళనగా మాట్లాడుతున్నారు. మీకు ఈ జబ్బు ఉంది, మీరు ఈ స్కూల్లో ఉండకూడదు. అందరూ దూరంగా వాళ్ళు ఉంచుతున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు, తోలనాడి మాట్లాడుతున్నారు. మీకు కుదరని జబ్బు వచ్చింది అని ఎంతసేపు వాళ్ళ మీద లేనిపోయిన అభాండాలు వేస్తున్నారు. ఇక ఇతను లేవడు, ఇక ఇతను బాగుపడ్డు, ఇతనికి స్వస్థత కలగదు అని ఎవరో తెలియని వారు మాట్లాడినా పర్లేదండి. అక్కడ మనం చదివాం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. దాంట్లో ఎవరు మాట్లాడుతున్నారంటే, నా ఇంట భోజనం చేసినవాడు, నాతో కలిసి కూర్చున్నవాడు, నాతో కలిసి ఉన్నవాడే నా గురించి చెడ్డ మాటలు పలుకుతున్నాడు. నాతో కలిసి ఉన్నవాడే గుసగుసలాడుతున్నాడు. నాతో కలిసి ఉన్నవాడే చెడ్డ మాటల పలికి గుసగుసలాడి లేనిపోయినవి చెప్పి వీడు ఎప్పుడు చేస్తాడు, వీడికి కుదరని జబ్బు వచ్చింది, ఇక వీడు ఇక లేవలేడు పడక మీద నుంచి అని ఈ మాటలన్నీ మాట్లాడతాడు.